ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఆత్మీయ జీవితంలో బలపడటకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి యొక్క సమయాన్ని బట్టి, దేవుడు చూపిస్తున్నటువంటి కృపను బట్టి ప్రభువుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నుండి మనం క్రొత్త పుస్తకాన్ని ధ్యానించనై ఉన్నాం. ఈరోజు నుండి మనం ధ్యానం చేయబోయే పుస్తకం పేరు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఈ పత్రికను మనం ధ్యానం చేయడానికంటే ముందు ఈ పత్రిక యొక్క పరిచయాన్ని మీకు అందివ్వాలని ఆశిస్తున్నాను. ఈ యొక్క ఇంట్రొడక్షన్ మనం విన్నట్లయితే ఈ పత్రికలో ఉన్నటువంటి విషయాలు మనం మరింతగా అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ పత్రికలో ఆనందం అనే పదం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆనందాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, ఆనందం అనేది మనం ఇష్టపడే వారితో చేయి కలిపి షికారుకి వెళ్ళినప్పుడు, లేదా మన బర్త్డేను ఇష్టమైన రీతిలో జరుపుకున్నప్పుడు, మనం క్రిస్మస్ ఉదయాన బహుమతుల్ని విప్పి చూసుకున్నప్పుడు, లేదా మనం ఏదైనా క్రొత్త స్థలానికి మనం విహారయాత్రకు వెళ్ళినప్పుడు, ఇవన్నీ కూడా మనకు ఆనందాన్ని కలిగించేటువంటి విషయాలు. అందరూ కూడా వారి జీవితాల్లో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. మనం ఈ అంతు చిక్కని ఆదర్శాన్ని వెంబడించడానికి జీవితకాలం అన్వేషణగా మనం ముందుకెళ్తూ ఉంటాం. డబ్బు ఖర్చు చేయడము, వస్తువుల్ని సేకరించడము, కొత్త అనుభవాల కోసం వెతకడము, ఇవన్నీ మనుషులు చేస్తూ ఉంటారు. కానీ ఈ విషయాలు బాగా జరిగి మనం కోరుకున్నది మనం పొందుకున్నప్పుడు మాత్రమే మనం సంతోషంగా ఉండగలుగుతాం. కొన్నిసార్లు మనకు కోరుకున్నట్లుగా జరగనప్పుడు మన సంతోషం మరలా ఆనందం ఆవిరైపోతూ ఉంటుంది. మనం కొనుక్కున్నవి, అవి బొమ్మలైనా లేక ఇతర వస్తువులైనా, అది తుప్పు పట్టిపోయినప్పుడు, మనకిష్టమైన వారు, ప్రియమైన వారు చనిపోయినప్పుడు, ఆరోగ్యం క్షీణించినప్పుడు, డబ్బు కొరత ఏర్పడినప్పుడు, మనం ఏదైనా పార్టీకి వెళ్ళిన తర్వాత, ఆ పార్టీ అయిపోయిన తర్వాత, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే మన ఆనందం అది అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనకు అర్థం కాని పరిస్థితి. మనం ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండగలమా? ఈ పరిస్థితిలో ఇంకా గాఢంగా ఆనందాన్ని ఎలా పొందగలమని ఆలోచిస్తూ ఉంటాం. ఫిలిప్పీ పత్రిక మనం చదువుతుంటే, ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పౌలుకు ఆనందాన్ని ఇచ్చిన పత్రికగా మనం చూస్తాం. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ఆనందానికి భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. లోకంలో ఉన్నటువంటి ఆనందంతో ఇది విభేదిస్తూ ఉంటుంది. నిజమైన ఆనందం అనేది అది లోతైనది మరియు చాలా బలమైనది. అయితే అది మూఢనమ్మకం వల్ల కాదు, అది దేవుని మీద, దేవుని ప్రేమ మీద మనం పూర్తి నిశ్చయతను కలిగి ఉండడం వల్ల కలిగేటువంటి ఆనందం. ఇది పూర్తిగా నిశ్చయతతో దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితాల్లో జరిగేటువంటి పనికి సంబంధించినటువంటి హామీ. మన ఆనందము మనకు ఏం జరిగిందో దానిపై ఆధారపడి ఉండకూడదు, కానీ మన లోపట మనలో ఏం జరుగుతుందో దానిపై అది ఆధారపడుతుంది. అనగా మన జీవితం రూపాంతరం చెందినప్పుడు, ఎప్పుడు రూపాంతరం కలుగుతుందంటే మనం యేసుక్రీస్తుపై నమ్మకం ఉంచినప్పుడు, ఆయన పరిశుద్ధాత్మ మనలో నివసించినప్పుడు, మన జీవితంపై దేవుని దృక్పథాన్ని మరియు దానితో వచ్చేటువంటి ఆ యొక్క ఫలితాలను బట్టి ఈ యొక్క ఆనందంలో మనం ముందుకు సాగుతూ ఉంటాం. ఫిలిప్పీలోని మాసిదోనియా నగరంలో ఉన్న సంఘానికి పౌలు ఆయన ఈ పత్రిక రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ సంఘము పౌలుకు గొప్ప ప్రోత్సాహాన్ని అందించినటువంటి సంఘం. ఫిలిప్పీలో ఉన్నటువంటి విశ్వాసులు ఆయనతో చాలా ప్రత్యేకమైన సంబంధాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి అతను వారికి ఈ ప్రేమపూర్వకమైన ఆప్యాయతను వ్యక్తపరుస్తున్నటువంటి పత్రికను వాళ్ళకు రాశాడు. వారు ఆయనకు గొప్ప ఆనందాన్ని కలిగించారు. ఫిలిప్పీ పత్రిక సంతోషాన్ని గురించి తెలియజేసే పత్రిక అనేది అందుకే మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకనగా క్రైస్తవ జీవితంలోనికి నిజమైనటువంటి ఆనందం అనేది, దానికి సంబంధించినటువంటి ఆ భావన ఈ పుస్తకంలో మనకు పదే పదే కనిపిస్తుంది. ఫిలిప్పీ 4:4 పౌలు ఈ విధంగా రాస్తూ ఉంటాడు, ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అనే వాక్యంతో ఈ పత్రికను పౌలు ముగించినట్లుగా చూస్తాం.
క్రీస్తును సేవించడానికి అంకితమైన జీవితము పౌలును గొప్పగా మార్చినట్లుగా మనం చూస్తాం. దుర్భరమైన పేదరికాన్ని మరియు సమృద్ధిని, వీటి మధ్యలో ఉన్నటువంటి పరిస్థితిని పౌలు ఎదుర్కొన్నాడు. జైల్లో ఉండి ఆయన ఈ పత్రికను, ఆనందంతో నిండినటువంటి పత్రికను అతను రాశాడు. ఎందుకంటే పరిస్థితులు ఏమైనప్పటికీ పౌలు తన జీవితకాలం అంతట్లో సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాడు. 4వ అధ్యాయం 11 నుంచి 12 వచనాల్లో ఈ విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. అంతకంటే మిక్కిలి క్రీస్తును తెలుసుకోవడము, క్రీస్తుకు విధేయత చూపడము, ఆయన దేవునిపై దృష్టిని నిలిపినప్పుడు దేవుని యొక్క శక్తి అతను పొందగలడని, నిజమైన ఆనందాన్ని అతను పొందగలడని ఆయన తెలియజేసినట్లుగా ఈ పత్రిక మనకు తెలియజేస్తుంది. క్రీస్తును తెలుసుకోవాలని పౌలు యొక్క కోరిక మనకు ఈ వచనాల్లో చాలా అద్భుతంగా కనిపిస్తుంటుంది. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమైన సమస్తమును నేను నష్టంగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసం వలన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని, ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పీ 3:8 నుండి 10 వచనాల్లో పౌలు ఈ విషయాలు రాస్తున్నాడు. పౌలు యొక్క ఆకాంక్షను మనం కూడా పంచుకుందాం. యేసుక్రీస్తును మరింత ఎక్కువగా తెలుసుకోవాలని మనం కోరుకుందాం. ఫిలిప్పీల సంఘముతో పౌలు సంతోషించాడు. యేసుక్రీస్తుతో మన సంబంధంలో నిజమైన శాశ్వతమైన ఆనందాన్ని మనం కనుగొనడానికి మనల్ని మనం తిరిగి ప్రభుకు అంకితం చేసుకోవాలని ఈ పత్రిక మనల్ని పురికొల్పుతోంది. ఈ పత్రిక రాయడంలో ఉద్దేశం, పర్పస్ ఏంటంటే ఫిలిప్పీలు పంపినటువంటి బహుమతికి పౌలు కృతజ్ఞతలు తెలియజేయడానికి మరియు నిజమైన ఆనందం యేసుక్రీస్తు నుండి మాత్రమే వస్తుందని వారికి చూపించడం ద్వారా ఈ విశ్వాసాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో పౌలు ఈ పత్రిక రాశాడు. ఈ పత్రిక వ్రాయబడిన కాలం, ఆ తేదీ మనం గమనిస్తే సుమారు క్రీస్తు శకం 61లో ఈ పత్రిక రాయబడింది. రాసింది రచయిత పౌలు. ఈ పత్రిక యొక్క కూర్పు అమరిక మనం గమనిస్తే పౌలు మరి అతనితో జతపని వారిగా ఉన్నటువంటి అతని సహచరులు 2వ మిషనరీ ప్రయాణంలో ఈ ఫిలిప్పీ పట్టణంలో ఈ సంఘాన్ని ప్రారంభించారు. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 11 నుంచి 40 వచనాల్లో దీని గురించిన వివరణ మనం చూస్తాం. ఇది ఐరోపాలో స్థాపించబడినటువంటి మొట్టమొదటి సంఘం. ఫిలిప్పియ సంఘము పౌలుకు సహాయం చేయడానికి ఎపోప్రోదితో బహుమతులను పంపింది. ఆ సమయంలో పౌలు రోమా జైల్లో ఉన్నాడు. వారి బహుమతికి కృతజ్ఞత తెలియజేస్తూ వారి విశ్వాసంలో వారిని ప్రోత్సహించడానికి పౌలు ఈ లేఖను రాసినట్లుగా మనం చూస్తాం. ఈ పత్రిక యొక్క మూల వచనం మనం గమనిస్తే ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ పత్రికలో ఉన్నటువంటి గొప్ప అంశాలు మనం గమనించినట్లయితే, మొదటిగా వినయం లేదా తగ్గింపు. మానవుడిగా మారటానికి దేవుడు తన హక్కులు మరియు అధికారాలను పక్కకు పెట్టినప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి విషయాన్ని మనం గమనిస్తే క్రీస్తు నిజమైన వినయాన్ని కనుపరిచాడని మనకు తెలుస్తుంది. ఆయన మనకు అర్హమైన ప్రాయశ్చిత్తం చెల్లించడానికి తన ప్రాణాన్ని, తన జీవితాన్ని ధారపోసాడు. స్వంత స్వార్థం పక్కన పెట్టడం మన సంబంధాలన్నిటికీ కూడా అది చాలా అవసరమని ఇది తెలియజేస్తుంది. ఇతరులకు సేవ చేయడంలో మనం క్రీస్తు వైఖరిని తీసుకునే వారంగా ఉండాలి. వ్యక్తిగత గుర్తింపు యొక్క యోగ్యతను వదిలిపెట్టాలి. స్వార్థాన్ని వదులుకున్నప్పుడు ఆనందము, ప్రేమ మరియు దయతో మనం ఇతరులకు సేవ చేయొచ్చు అనేది ఈ వాక్యంలో మనకు తెలియజేస్తుంది. రెండవది ఇందులో కనపడే మరొక అంశం ఏంటనగా స్వీయ త్యాగం. మనం నిత్య జీవం పొందేందుకు క్రీస్తు మన బాధలు అనుభవించి మరణించాడు. ధైర్యము మరియు విశ్వసనీయతతో పౌలు పరిచర్య కోసం తనను తాను త్యాగం చేసుకున్నాడు. తను జైల్లో ఉన్నప్పుడు కూడా సువార్తను ప్రకటించాడు. వ్యక్తిగత అవసరాలు మరియు ఆందోళన పక్కన పెట్టడానికి క్రీస్తు నేడు కూడా ఆయన శక్తిని అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఈ శక్తిని ఉపయోగించుకోవడానికి స్వీయ నిరాకరణ
ఇతరుల పట్ల శ్రద్ధ చూపే నాయకులను మనం అనుకరించాలి అనేది ఈ యొక్క మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. స్వీయ కేంద్రీకృత వైఖరి ఎవరికి కూడా అది సహాయపడదు. అది మన వద్ద లేని వాటి కోసం మరియు దురాశం స్వార్థపూరితమైన పగను మాత్రమే పెంచుతుంది. కాబట్టి మనం స్వీయ త్యాగాన్ని కలిగి ఉండాలి అనేది ఈ పత్రికలో మనం చూస్తాం. ఇందులో మనకు కనిపించే మరొక అంశం ఏంటనగా ఐక్యత. ప్రతి తరములోని ప్రతి సంఘములోని విభజన ప్రభావాలను ఈ యొక్క సమస్యలు, విధేయతలు మరియు సంఘర్షణలు ప్రతి తరంలో సంఘాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో విశ్వాసులు ఒకరికొకరు వ్యతిరేకంగా మారడం చాలా సులభంగా అనిపిస్తూ ఉంటుంది. ఫిలిప్పీలు ఒకరితో ఒకరం ఫిర్యాదు చేయడం మానేసి వారు ఐక్యతతో కలిసి పనిచేయాలని పౌలు వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా అలాగే ఐక్యతతో కలిసి పనిచేయడానికి పిలువబడ్డామని గుర్తించాలి. విశ్వాసులు ఒకరితో ఒకరు వాదించుకోకుండా ఐక్యత కొరకు వారు జీవించినప్పుడు, కలిసి పోరాడినప్పుడు దేవుని ప్రేమను వారు కనపరచగలుగుతారు. మన ప్రేమలో ఐక్యమైనప్పుడు క్రీస్తు బలం మన ద్వారా చాలా స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఇతరులను పరిగణలోకి తీసుకోవడము, నిస్వార్థ ఆదర్శాలను మనం అంతం వరకు కలిగి ఉండడం మన జీవితాలకు మేలు కలిగిస్తుంది అనేది ఈ యొక్క అంశం మనకు గుర్తు చేస్తుంది. ఇక ఇందులో చివరిగా మనకు కనిపించే మరొక అంశం ఏదనగా ఆనందం. విశ్వాసులు ఏమి జరిగినా సరే గాఢంగా లోతైనటువంటి సంతృప్తిని, చిత్తశుద్ధి మరియు శాంతిని కలిగి ఉండాలి అనేది పత్రిక మనకు తెలియజేస్తుంది. ఈ ఆనందము మన సొంత శక్తి కంటే క్రీస్తును వ్యక్తిగతంగా తెలుసుకోవడం నుండి మరియు అతని మీద ఆధారపడితే ఆయన ఇచ్చే బలాన్ని బట్టి ఈ సంతోషం మనకు కలుగుతుంది. కష్టాల్లో కూడా మనం ఆనందాన్ని పొందగలం, ఆనందంగా ఉండగలం. ఈ ఆనందము బాహ్యమైన పరిస్థితుల నుండి కాదు కానీ అంతర్గత బలం నుండి మనకు లభిస్తుంది. క్రైస్తవులుగా మనం ఆనందాన్ని పొందడానికి మనం ఉన్నదానిపై లేదా మనం అనుభవించే వాటిపై ఆధారపడకూడదు, కానీ మనం క్రీస్తులోని ఆయన మీదనే మనం ఆధారపడాలి. మనలో ఉన్నటువంటి క్రీస్తుపై మనం ఆధారపడి జీవించాలి అనేది ఈ పత్రిక మనకు జ్ఞాపకం చేస్తుంటుంది. కాబట్టి ఈ ఫిలిప్పీ పత్రిక మనం ధ్యానం చేస్తుండగా నిజమైనటువంటి ఆనందం మన జీవితాల్లో మనం అనుభవిస్తూ ప్రభు మహిమ కొరకు మనం ఐక్యత కలిగి నిస్వార్థమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఇతరులకు సేవ చేసేలాగా దేవుడు మనకు సహాయం చేయనట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృపతో మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్నందుకు వందనాలు. ఇదిగో నాయన, ఫిలిప్పీ పత్రిక మేము ధ్యానిస్తుండగా మీరు ప్రతిరోజు మాతో మాట్లాడండి. ఈ వాక్యంలో నుంచి అనేకమైన విషయాలు నేర్చుకొని మా జీవితాలకు అన్వయించుకొని నీకు ఇష్టమైన బిడ్డలుగా, నీ సాక్షులుగా జీవించే కృప మాకు దయచేయమని, అన్ని పరిస్థితుల్లో ప్రభా మేము నీ మీద ఆధారపడుతూ పరిస్థితులతో నిమిత్తం లేకుండా మేము ఆనందంగా జీవించగలిగే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వీళ్ళారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడునుగాక. ఆమేన్.